హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. కథ పేరు నిశాంత. చదువుతున్నది శోభారెడ్డి. జవాబు చెప్పి అతని మనసు అశాంతి పాలు చేసి ఇక్కడ ఒక గాలి దుమారం సృష్టించే అవకాశం రానియకూడదు. అందుకే స్నేహపూరిత స్వరంతో నవ్వు ముఖంతో అతని కళ్ళల్లోకి చూస్తూ, మీరు ఆ మాట అన్న తర్వాత ఇంకా నాకు వేరే ఛాయిస్ ఉందంటారా? ఇదివరకైతే ఏమో, మీరు ఇష్టపడిన ఈ ఇల్లు కొన్న తీరు చూసిన తర్వాత నాకు సమాధానం చెప్పే అవసరం లేదనిపిస్తోంది అంది. ఒక్క క్షణం నుదిరి చిట్లించి నిశాంత జవాబు శ్రద్ధగా విన్నా అతను మరుక్షణం ముఖం ఎత్తి ఓహో అంటూ బిగ్గరగా నవ్వేశాడు. వెంటనే కప్పులో ఐస్ క్రీం తీసి నిశాంత నోటికందించాడు. ఆమె సగం తినగానే ఆ చెంచా లాక్కుని మిగతా సగం తినేశాడు. వెరీ స్వీట్ ఆఫ్ యూ డియర్ అన్నాడు. అప్పుడే అక్కడికి వస్తున్న దమయంతికి పృథ్వీ నిశాంతికి ఐస్ క్రీం తినిపించి తను తినడం కళ్ళల్లో పడింది. చాలాసేపు అయిన తర్వాత అంది, చూడమ్మా, మీ ఇద్దరి మధ్య చనువు ఉండవచ్చు, అలా అని అందరి ముందు ప్రదర్శనలు పెట్టనవసరం లేదు. ఆ మాటల్లో వ్యంగ్యం నిశాంతకు అర్థమైంది. నిశాంత ముఖం అవమానభారంతో కందిపోయింది. దూరంగా పృథ్వీ మాత్రం ఎన్నడూ ఎవ్వరూ ఎరగనంత ఆనందంగా ఫ్రెండ్స్తో జోక్స్ వేస్తూ నవ్వుతున్నాడు. ఎప్పుడూ పని పని అంటూ చిటపటలాడే అతను అంత కులాసంగా కాలం గడపడగా మిత్రులు చూడటం అదే ప్రథమం. రాను రాను నిశాంతకు పని ఎక్కువైపోయి ఊపిరాడనట్లుగా అయిపోయింది. పృథ్వీ అతి జాగ్రత్తగా ఈ పని అనే చక్రవలయం తన చుట్టూ ఏర్పరుస్తారని నిశాంతకు ఏమాత్రం అనిపించలేదు. ఒక పని తర్వాత మరో పని, ఒకటి చేస్తుండగానే ఇంకోటి. అహర్నిశలు నిశాంత పృథ్వీతో మాట్లాడిన మాటలే, ఆ పనుల వివరాలే మస్తిష్కంలో నిండిపోతున్నాయి. పని మీద పృథ్వీ నిశాంత కలిసి వెళ్ళిపోతారు. అరమరకలు అయిపోయినాయి. పరస్పర అవగాహన పెరిగింది. విసుర్లు, జోకుల సరదాలు మెల్లగా చోటు చేసుకోసాగాయి. చతురోక్తుల విసుర్లు. డబ్బు బాగా వస్తుండటంతో రాధమ్మ నోరు మూతబడిపోయింది. పని ఎక్కువగా ఉండటంతో రాత్రిపూట కాలేజీ చదువుకు మంగళం పాడినట్టయింది. వసంత కాలేజీలో చేరింది. రవి చదువుకుంటున్నాడు. రాధమ్మకు సినిమాలు, ఇరుగు పొరుగు వారితో కాలక్షేపం, అందరికీ జీవితం బాగానే ఉన్నట్టుగా ఉంది. పృథ్వీ రాబడి కూడా బాగా పెరిగింది. పినతల్లి దమయంతి పిల్లాడు ఒక్కడు ఉన్నాడంటూ ఉండిపోయింది. ఆ రోజు పృథ్వీ నిశాంతకు ఫోన్ చేశాడు. కంప్యూటర్ మీద ప్రోగ్రాం ఫిట్ చేస్తున్న నిశాంత వచ్చి తీసింది. హలో నిశా, శుభవార్త అన్నాడు. ఏమిటి? బోగ్లే వర్క్ ఖాయమైందా? మరి జ్యోతి వస్తున్నాడు, టెలిగ్రామ్ వచ్చింది. ఏమిటి, నిజంగానా? ఆ కంఠంలో సంతోషంతో క్యొవ్వుమన్నట్టే ఉంది. ఎప్పుడు? బుధవారం. బుధవారమా? మై గాడ్, రేపే. క్యాలెండర్ చూస్తూ అంది. ఫోన్లోనే పృథ్వీ ఆమె ఆనందాన్ని కళ్ళారా చూడగలనట్టే ఉంది ఆ గొంతులో ఉత్సాహం. అబ్బా, ఎంత సంతోషమైన వార్త! ఇదేమిటి, నాకు రాలేదే టెలిగ్రామ్? నువ్వు ఇల్లు మారినట్లు రాసిన ఉత్తరం అందిందో లేదో. ఏ ట్రైన్లో వస్తున్నాడు? ఏసీ ఎక్స్ప్రెస్లో. నేను స్టేషన్కి వెళ్తాను. నేను వస్తున్నానుగా, ఇద్దరం కలిసే వెళ్దాం. నిశాంత మాట్లాడలేదు. అతను అన్నాడు, చూడు నిశా, జ్యోతి రావడం నాకు సంతోషమే, కానీ జ్యోతి వచ్చిన సందడిలో నువ్వు బోగ్లే పని అశ్రద్ధ చేస్తే? పృథ్వీ, కొద్ది రోజుల వరకు నేను పని చేయను. అయితే నేను ఢిల్లీ వెళ్ళి అక్కడ వాడు రైలు ఎక్కకుండా చూస్తాను. కొద్ది రోజులు అయిన తర్వాత రమ్మంటాను. అతని కంఠం అన్నంత పని చేసేలా ఉంది. నిశాంత గత్యంతరం లేని దానిలా ఓకే అంది. జ్యోతి వచ్చాడు. నిశా, పృథ్వీ ఇద్దరూ స్టేషన్కి వెళ్లారు. ట్రైన్ వచ్చింది. జ్యోతి రైలులో నుంచి దిగుతుంటే నిశాంత రివ్వున బాణంలా దూసుకు పరిగెత్తింది. జ్యోతి అంది. జ్యోతి నిశాంతను దగ్గరకు తీసుకుని భుజం చుట్టూ చేయి వేశాడు. పృథ్వీ ఒక అడుగు వెనకే ఉన్నాడు. అతను కావాలనే మెల్లగా నడిచి వస్తున్నాడు. ఇన్నాళ్ల తర్వాత కలుసుకోవటంలో వారిద్దరూ ఎలాంటి అనుభూతి చెందుతారా అని అతను పరీక్షగా చూస్తున్నాడు. అతను భయపడినంత జరగనే జరిగింది. ఇద్దరూ ఇక ప్లాట్ఫామ్ మీద ఇంకో వ్యక్తి లేనట్టు ఉత్సాహంగా ఆనందంగా కబుర్లు చెప్పేసుకుంటున్నారు. పృథ్వీ గుటక మింగాడు. అతని ఆంతర్యంలో ఒళ్ళు విరుచుకుంటున్న ఈర్ష్యాభూతాన్ని ఒక్కటిచ్చి మళ్ళా కదలకుండా చేశాడు. హలో అన్నాడు చెయ్యి పట్టుకుంటూ జ్యోతిని. జ్యోతి ఇటు తిరిగాడు. మరుక్షణం పృథ్వీని బిగియారా కౌగిలించుకున్నాడు. పృథ్వీ, ఐఆమ్ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ అన్నాడు. ఐ టు, వెల్కమ్ హోమ్ జ్యోతి అన్నాడు పృథ్వీ. అతని గొంతులో ఏదో అడ్డుపడ్డట్టే అయింది. ఇలా స్టేషన్కి వచ్చి రిసీవ్ చేసుకోవటం, వెళ్ళేటప్పుడు పంపటం పృథ్వీకి అలవాటే. ముగ్గురు కారులో ఇంటికి వస్తుంటే పృథ్వీకి జ్యోతికి మధ్యలో కూర్చుంది నిశాంత. ఆ రోజంతా ముగ్గురు కలిసే గడిపారు. జ్యోతి పృథ్వీకి, నిశాంత్కి, రాధమ్మకి, పిల్లలకి చిన్న చిన్న బహుమతులు తెచ్చాడు.
అతను పృథ్వీ ఇంట్లో అతని కోసం ఏర్పాటు చేసిన గదిలోనే దిగాడు. ఆ గదంతా కలియజూస్తూ పృథ్వీ చెయ్యి పట్టుకుని నొక్కి, నీకు నేను ఎలా కృతజ్ఞతలు చెప్పాలి అన్నాడు. పృథ్వీ నిశాంత్ వైపు చూశాడు. స్నేహితుల మధ్య కృతజ్ఞతలు క్షమాపణలు లేవురా అన్నాడు. పృథ్వీకి కృతజ్ఞత చెప్పాలంటే ఒక్కటే మార్గం. అతను పోట్లాడినా మనం పోట్లాడకూడదు అంది నిశాంత. జ్యోతి బిగ్గరగా నవ్వేశాడు. ఆ రాత్రి ముగ్గురు కలిసి భోజనాలు చేశారు. పృథ్వీ టైం చూస్తూ, నిశా ఇక చాలు, 10 గంటలు దాటింది, నిన్ను ఇంటి దగ్గర దింపేస్తాను పదా అన్నాడు. జ్యోతి ఈ పూటకు మా ఇంట్లో ఉంటాడు అంది నిశాంత. నేను అదే అనుకున్నాను. రేపు పొద్దుట వస్తారా పృథ్వీ? జ్యోతి పైజామాలాల్చి పేపర్లో పెట్టుకుంటూ అన్నాడు. పృథ్వీ అవి లాగి హ్యాంగర్కిలో వేసేశాడు. నథింగ్ డూయింగ్. రేపు ఉదయమే నిశాంత లేవాలి, చాలా పనుంది. బోగ్లే డే బుక్ ఇచ్చేయాలి ముందు అన్నాడు. నిశాంత బొంగమూతి పెట్టింది. పృథ్వీ, రేపు ఒక్కరోజు పనిచేయను ప్లీజ్ బ్రతిమలాడుతూ చూసింది. ఇలా అయితే జ్యోతిని ఇప్పుడే ట్రైనింగ్కి ఇచ్చేస్తా అన్నాడు. అర్జెంటు పని అని చెప్పగానే జ్యోతి కూడా విరమించుకుంటూ, నిశా వర్క్ ఫస్ట్, నేను ఎక్కడికి వెళ్తాను, ఇక్కడే ఉంటాగా, వెళ్ళి నిద్రపో అన్నాడు. నిశాంతని దింపి వచ్చేశారిద్దరూ. నిశా వరండాలో నిలబడి చాలా అయిష్టంగా గుడ్ నైట్ చెప్పింది. ఇద్దరూ ఇంటికి వచ్చారు. జ్యోతి పైజామా లాల్చి ధరించి మంచం మీద పడుకుంటూ, పృథ్వీ, నిశాంత్ని నిన్ను చూస్తే నాకు చాలా ఆనందంగా ఉందిరా అన్నాడు. ఎందుకట అన్నాడు పృథ్వీ. ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు, ఒకరికొకరు తోడుగా ఉన్నారు. ఇందాక డైనింగ్ టేబుల్ దగ్గర ఆ బోగ్లే గారి పని కంప్యూటర్ మీద ఎలా ప్రోగ్రామ్ చేయాలా అని తర్కిస్తుంటే ఆ క్షణంలో నేనే పరాయివాడిలా మీ ఇద్దరి లోకం ఒకటిగా అనిపించింది. ఏమ్మా, ఈర్ష్యగా అనిపించిందా? నవ్వుతూ ఆశగా అడిగాడు పృథ్వీ. చిచ్చి, ఈర్ష్య ఎందుకు, సంతోషంగా అనిపించింది. నిశాంత్కు నువ్వు ఒక మార్గం చూపించావు, అది ఎంతో ఆనందించాల్సిన విషయం అన్నాడు. ఓహో అదా అన్నాడు పృథ్వీ. నిశాంత్కి తను ఉపయోగపడ్డాడు కాబట్టి జ్యోతికి అంత ఆనందంగా ఉందా ఏమిటి? ఇద్దరూ మాట్లాడుకుంటుంటే మధ్యలో ఇంతలో ఫోన్ మోగింది. మంచం పక్కనే ఉండటం వల్ల జ్యోతి తనే తీశాడు. హలో నిశా, ఏమిటి ఇంకా నిద్రపోలేదా? మేం కూడా పోలేదు. నేను పృథ్వీ కబుర్లు చెప్పుకుంటున్నామని అతను ఇంకేదో మాట్లాడబోతుంటే పృథ్వీ ఫోన్ లాక్కుని, నిశా నిన్ను ఇంటికి పంపింది ఫోన్లో మాట్లాడుతూ బాతాకాని కొట్టమని కాదు, నిద్రపొమ్మని, గుడ్ నైట్ అని పెట్టేశాడు. ఆ స్వరం చాలా అధికారికంగా ఉంది. నిశా ఆ అధికారానికి వినమ్రంగా తలవంచినట్టు ఫోన్ మళ్ళా మోగలేదు. మన్నాడు ఇద్దరు బ్రేక్ఫాస్ట్ తీసుకుంటుండగా పృథ్వీ జ్యోతిని, ఏమిటి నీ ప్రోగ్రాం అని అడిగాడు. జ్యోతి బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాడు. ప్రత్యేకంగా ఏమీ లేదు అన్నాడు. అయితే నాతోరా, ఆఫీస్కి ఇవాళ 2 గంటలకు ఒక పార్టీ వస్తుంది, అప్పటి వరకు నాకు పెద్దగా పని లేదు, సరదాగా అక్కడే కూర్చుందామంటూ ఆహ్వానించాడు. అలాగే, ఒక్కసారి నిశాంత దగ్గరికి వెళ్ళి వస్తాను. వద్దు జ్యోతి ప్లీజ్, వేరుగా అపార్థం చేసుకోకు. నువ్వు వెళితే ఆ పని పూర్తవదు. అవతల బోగ్లే దగ్గర మాట పోతుంది. ఆయన ద్వారా మాకు సంవత్సరానికి 1,00,000కు పైగా ఆదాయం వస్తుంది. ఆయన్ని విసిగించటం చాలా ఖరీదైన తప్పు అవుతుంది. జ్యోతి హతాశుడైనట్టు చూశాడు. ఓకే ఓకే అన్నాడు. సరే, ఫోన్ చేస్తాను, నీతో వెళ్తున్నానని అని లేచాడు. పృథ్వీ ఫోన్ మీద తన చెయ్యి ఆనించి వారించాడు. వద్దు జ్యోతి, ఇప్పటికి పని మొదలుపెట్టి ఉంటుంది, మళ్ళా తనకు మనసు పీకుతుంది. ఓకే. జ్యోతి భుజాలు కుదించి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. ఐఆమ్ సారీ జ్యోతి, నేను మీ ఇద్దరి మధ్య పెద్ద అడ్డుగోడలా అవుతున్నానని నాకు భయంగా ఉంది. షటప్, పిచ్చిగా మాట్లాడుకు. ఇది ఎవరి కోసం? నిశాంత మంచి కోసమేగా అన్నాడు జ్యోతి వెంటనే. అతని ముఖంలో పృథ్వీ అలా అనేసరికి ఆశాభంగం కాస్త పోయింది. థ్యాంక్ యూ, నువ్వు అర్థం చేసుకోగలవనే ధైర్యం నాకుంది, అందుకే ఇంత నిర్మోహమాటంగా చెప్పగలుగుతున్నాను. అతను సిగరెట్ తీసి నోట్లో పెట్టుకుని, జ్యోతి నీకు తెలుసా, నిశాంతలో అసాధారణమైన తెలివితేటలున్నాయి. కంప్యూటర్ సైన్స్లో డిప్లొమా చేయిస్తే వండర్స్ చేస్తుందని నా నమ్మకం. అలా ఎందుకంటున్నావు? జ్యోతి లైటర్ తీసి పృథ్వీ సిగరెట్ వెలిగిస్తూ, అయితే నిశాంత చాలా అదృష్టవంతురాలన్నమాట అన్నాడు. అంతే కదా మరి, నీ పరిచయం కాకపోతే తన భవిష్యత్తు ఇంకో రకంగా ఉండేదేమో. ఇంత త్వరగా వాళ్ళకి అంత ఆర్థిక స్థితి మెరుగయ్యే అవకాశం ఇంకో దాంట్లో వచ్చేదని నేను అనుకోలేదు. ఆ మాట నువ్వు నేను కాదు, నిశాంత్ అనుకోవాలిగా. పృథ్వీ సనిగాడు. జ్యోతి పృథ్వీ ఆఫీస్ చూసి చాలా సంతోషపడ్డాడు. పృథ్వీ పనిచేయటానికి ఎప్పుడూ వెనుకంజ వేయడు. 1000 భుజాల బలం ఉన్నవాడిలా శ్రమిస్తాడు. ఫలితం వచ్చిన తర్వాత రాజు కంటే ఎక్కువగా ఆ సుఖం ఎంజాయ్ చేస్తాడు.
ఈ ప్రపంచంలో ఎంతోమంది కష్టపడతారు, చాలామందికి సుఖపడడం రాదు. నిన్ను చూస్తే మనిషి జీవితం ఎలా ప్లాన్ చేసుకోవాలో నేర్చుకోవాలనిపిస్తుంది అన్నాడు జ్యోతి. అంతా క్యాలిక్యులేషన్, మన జీవితమే ఒక పెద్ద క్యాలిక్యులేషన్. మొన్న ఆ పరీక్షా ఫలితాలు చూసావుగా, అన్నీ తప్పులు తడక ఉంటే చేసేవారి సోమరపోతనం. అది దాని తప్పు కాదు, అది ఫీడింగ్ ఇచ్చిన వారి అవకతవక. జీవితం కూడా అంతే. మధ్యాహ్నం లంచ్ ఇద్దరూ కలిసే తిన్నారు. సాయంత్రం పృథ్వీ, జ్యోతి ఇద్దరూ నిశాంత దగ్గరికి వెళ్ళారు. నిశాంత పనిచేస్తుంటే పృథ్వీ ప్రేమగా కంప్యూటర్ ఆఫ్ చేస్తూ, ఇక చాలు, ఇవాళకి రెస్ట్ తీసుకో, త్వరగా బయలుదేరు, మనం బయటికి పోదామన్నాడు. ముగ్గురు కలిసి భోజనం చేసి సెకండ్ షో సినిమాకి వెళ్ళి ఇంటికి వచ్చారు. జ్యోతి మధ్యలో నిద్ర వస్తుందంటూ తల వెనక్కి వాల్చాడు. జ్యోతి వచ్చి దాదాపు నెల 15 రోజులు పైగానే అయింది. అతను మళ్ళా నేపాల్ నుంచి రాబోయే ఉత్తరం కోసం చూస్తున్నాడు. ఈ నెల 15 రోజులు నిశాంత జ్యోతి కలిసి అప్పుడప్పుడు గడిపిన మాట నిజమే.